నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ నేను ఒక క్వెషన్ అడగాలి అనుకుంటున్నాను. ఇది పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన క్వెషన్. హ్మ్. హ్మ్. ఆహ్, అంటే దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు కానీ, హ్మ్. వాళ్ళు వాడిన వస్తువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెమలికలు కానీ ఆ! లేదా అవి జింక బొమ్మలు, గుర్రాల ఆ! బొమ్మలు హ్మ్. హ్మ్. ఇవి కూడా తీసుకురావద్దు అని చెప్పి విన్నాను నేను. ఎక్కడ తీసుకురాకూడదు? ఇంట్లో వాడకూడదు అని. ఎందుకు వాడకూడదు? ఎక్కడుంది శాస్త్రంలో వాడకూడదని? తెలీదు గురుజీ. సో అంటే నెమలీకలు పెట్టుకోకూడదా నా ఇంట్లో? మీ ఆ! క్వెషన్ ఆ! ఫస్ట్ క్వెషను. హ్మ్. ఒకటమ్మా, నెమలీకే ఇంట్లో పెట్టుకోకూడదైతే సాక్షాత్ విష్ణు స్వరూపుడు విష్ణుమూర్తి కృష్ణుడి యొక్క రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ తల మీద ఎందుకు పెట్టుకొని తిరుగుతాడమ్మా? మరి తల మీద పెట్టుకొని ఇంట్లో కూడా పెట్టుకొని తిరుగుతున్నట్టే కదా, హ్మ్. అవునా కదా? కాబట్టి నెమలీకని ఇంట్లో పెట్టుకోవడం దోషమని ఎక్కడా చెప్పలేదు. ఏమిటి దోషమో చెప్తా. చక్కగా ఉన్న నెమలిని దాని హింస పెట్టి దాని ఈకలు లాగడం దోషం. హ్మ్. అర్థమైందమ్మా? భయపెట్టి దానికి ఏదో ఇబ్బంది పెట్టి అలా కాకుండా నెమలి ఏదో చనిపోయింది అడవిలో, దాని ఈకలు వేస్ట్ అయిపోతాయి, వాళ్ళు తీసుకొచ్చి అమ్ముకుంటారు, వాళ్ళకేదో అడవిలో ఉండే వాళ్ళ భుక్తి కోసం. అలాంటిది ఈయన కొనుక్కున్నాడు, ఈయన చక్కగా పెట్టుకోవచ్చు, దానిలో దోషమేం లేదు. నెమలీక దోషమైతే తల మీద ఎందుకు పెట్టుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. అంటే నేనే ఒకసారి నెమలికలు తీసుకొస్తేను అవి తీసుకురాకూడదు అని చెప్పి విన్నాను అలా నేను. కాదు, వాస్తుశాస్త్రం గురించి తెలిసిన వ్యక్తి అంటే మీరు అనాలి. ఇప్పుడు డాక్టర్ గారు చూశారు, అరే ఈ టాబ్లెట్స్ మీకు పనికిరావండి అని చెప్పడానికి ఎవరు పడితే ఈ టాబ్లెట్ మీకు పనికిరావడానికి తేడా ఉండదా? అవును. అంతే కదా. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఆ శాస్త్రం గురించి చదువుకున్న వాళ్ళు చాలామంది నేను ఈ మధ్య చూస్తున్నాను కదా, ఇల్లు కడుతూ ఉంటారు. నిన్న ఎవరో వెళ్తూ చెప్పారండి ఇక్కడ కట్టకూడదండి అని అన్నారండి అని ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి? వాస్తు సంబంధించినటువంటి గ్రంథాలన్నీ ఆయన తిరిగేశాడా? పురాణాల్లో చెప్పినటువంటి అగ్ని పురాణాల్లో చెప్పినటువంటి అంతా తెలుసుకున్నారా? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఏదో ఒక మాట వినేసి ఇది ఇక్కడ ఉండకూడదు, అది ఎక్కడ ఉండకూడదు అనుకుంటే కాదు. శాస్త్రంలో చెప్పినటువంటి నియమ నిబంధనలు ఏమిటి, డైమెన్షన్స్ ఏంటి, శక్తి చక్రం అప్లై చేశారు లేదా, ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, 16 జోన్స్లో ఎక్కడెక్కడ ఏ వస్తువులు పెట్టుకోమని చెప్పారు, ఇట్లా కొన్ని ఉన్నాయి. నెమలీకలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీరు తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, టీవీ పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి అంశం నెమలీకలు అనేటువంటివి హ్యాపీగా అంటే హ్యాపీ పెట్టుకోవచ్చు, దానిలో ఎటువంటి సందేహము లేనే లేదు. ఇంకొక అంశం గురించి శివుడికి సంబంధించిన లింగాలు కూడా ఇంట్లో పెట్టకూడదు అన్నది నేను విన్నాను, నాకు తెలీదు. బట్ నిజంగానే లింగాలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఎంత సైజ్ వరకు పెట్టుకోవాలి? మనకి శివలింగం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనడానికి శివపురాణం, దాన్నే వాయుపురాణం అని కూడా అంటారు. అందులో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. శివలింగాన్ని ఏ లింగాలు పెడితే ఎటువంటి పుణ్యం ఉంటుంది అనేటువంటిది, అంటే ఎటువంటి వాళ్ళకి పుణ్యం వస్తుందని. కానీ శివలింగానికి మీరు నిద్ర లేచిన వెంటనే శివునికి కనుక నమస్కరించుకున్నట్లయితే ఆ రోజు అంతా కూడా మంగళములు జరుగుతాయని శాస్త్రం. నమశివాయ అనేటువంటి మంత్రం మీరు నామం పలకాలంటే 1,000,000 జన్మల పుణ్యం ఉండాలనేటువంటిది శాస్త్రం. మీతో పాటు లింగాన్ని కూడా ప్రయాణాల్లో తీసుకెళ్తూ ఒక డబ్బాలో పెట్టుకొని ఎక్కడుంటే అక్కడ ఒక గుప్పెడు నీళ్ళు పోస్తే దానంత పుణ్యం ఇంకోటి లేదనేటువంటిది శాస్త్రం. ఓకే, ఈ కలియుగంలో పార్థివలింగాన్నే ఎక్కువగా పూజించమని శివపురాణం చెప్పింది. ఓకే, అంటే గురుజీ పార్థివలింగం అంటే మట్టితో చేసినటువంటి లింగం. ఓకే, కాకపోతే లింగం పెట్టుకోకూడదని ఎక్కడా లేదు. బొటనవేలు కంటే కనుక మీకు ఎక్కువ లింగం పెద్దదైతే కనుక అప్పుడు దానికి నైవేద్యం కొంచెం కంపల్సరీ నైవేద్యం పెట్టాలి, నమ్మక చమ్మకాలతో అభిషేకం చేయాలి. ఇప్పుడు ఏమీ లేదమ్మా, ఒక చిన్న పిట్టను పెంచుకుంటున్నారు, ఏముందో 4 గింజలు వేస్తే సరిపోతుంది. ఒక పెద్ద ఏనుగుని పెంచుకుంటున్నారు, ఎంత కావాలి ఫుడ్ మీకు? చాలానే కావాలి. గుర్రాన్ని పెంచుతున్నారు, ఎలా కావాలి? దానికి సరిపడా ఎంత ఎట్లాగో ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు ఇంటికి అతిథిగా, మీరు ఊరికనే ఏదో ఒక నీళ్ళు గ్లాస్ ఇచ్చి పంపించేస్తారా? లేదు. అతనికి మంచి కుర్చీ ఆసనం వేస్తారు, అతనికి ఏం కావాలో అడుగుతారు, బయట తెప్పించేస్తారు, సేవలు చేస్తారు. మరి పెద్ద వ్యక్తి వస్తేనే అలా అన్నప్పుడు ఇంట్లో లింగం ఉంటే ఇంక మీరు ఎలా చేయాలి? విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి పరమేశ్వరుడి యొక్క లింగం ఉంది, ఆ రూపంలో మీరు ఎట్లా ఉండాలి? విశ్వాన్ని మొత్తం నడిపేటువంటి ఈశ్వరుడు లింగ రూపంలో ఉంటే ఇంట్లో ఉండకూడదని ఎవరు చెప్పారు? ఫస్ట్ మన శరీరమే ఒక లింగం అని చెప్తుంది.
ఇదంతా మూఢనమ్మకాలు, పిచ్చి మాటలు, పిచ్చి రాతలు ఇవన్నీ కూడా. శివ పురాణం చెప్తుంది నువ్వు ఇంట్లో లింగం పెట్టుకొని పూజించమని. ఎవరో ఏదో లింగం ఉండకూడదు అంటే ఎట్లా? అసలు దానికి ఏంటి ప్రామాణికం? ఉండాలి అనడానికి ప్రామాణికం ఉంది. శివ పురాణంలో, వాయు పురాణంలో, అనేకమైనటువంటి పురాణాల్లో లింగం పెట్టుకోవచ్చు అనే ఉంది. లేదు అనడానికి ఏమిటి ప్రామాణికం? పెట్టుకోకూడదు అనడానికి ఏమిటి ప్రామాణికం? ఇదంతా ఏంటంటే కొంతమంది అరాకొరా నాలెడ్జ్తో మాట్లాడే మాటలు, హిందుత్వాన్ని పాడు చేయడానికి, సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి చెప్పేటువంటి మాటలు, ఇవన్నీ తప్పితే ఎక్కడా కూడా వాయు పురాణాలు అలా చెప్పలేదు. చాలా స్పష్టంగా అయ్యా నీకు ఈ ప్రాబ్లం ఉందా, చరలింగము అంటారంటే మీతో పాటు తిరిగేది, బిందులింగము అంటారంటే ఒక రేకు మీద చిన్న బిందువులాగా ఉంటుంది, దాని మీద అభిషేకం చేస్తే మోక్షం వస్తుందని చెప్తుంది శాస్త్రం. మనకి స్ఫటిక లింగాలు ఉంటాయి, అదేవిధంగా పాదరస లింగాలు ఉంటాయి. లింగాలు రకరకాలుగా ఉంటాయి. దానిలో పర్టికులర్గా పాదరస లింగానికి కనుక అభిషేకం చేస్తే మీకు మోక్షం లభిస్తుందని చెప్తుంది. స్వర్ణలింగం అంటారు, బంగారంతో తయారు చేసే లింగం, దానికి కనుక 40 రోజులు కనుక అభిషేకం చేస్తే మీరు చేసేటువంటి వ్యాపారంలో అభివృద్ధి వచ్చి తీరుతుంది, ఎటువంటి డౌట్ లేదు. ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి అదంతా మూఢనమ్మకము. లింగము అంటే సాక్షాత్ శివుడు ఒక ఆకారం దాల్స్తే వచ్చేటువంటి ఆకారం ఈజ్ లింగం, శివలింగం. అందులో కింద ఉండేటువంటిది అమ్మవారు, పైన ఉండేటువంటి లింగం శివుడు. కాబట్టి అలా అన్నవాడు దోషం ఏర్పడుతుంది, ఉండకూడదని చెప్పిన వాడికి తెలిసి తెలియకోకుండా మాట్లాడడం అనమాట. ఇవన్నీ చాలా చక్కటి అంశాన్ని చెప్పారు గురుజీ. అంటే ఇప్పటి వరకు చాలా సందేహాలు ఉండే, బట్ ఇంట్లోకి తీసుకురావాలి అని అంటే ఏది తీసుకురావాలి, ఏది తీసుకురాకూడదు అన్న సందేహాలు కూడా చాలా ఉన్నాయి. బట్ లింగాన్ని మనం అంటే వెంట పెట్టుకొని కూడా తీసుకెళ్ళొచ్చు అన్నది నాకు ఇప్పుడు చరలింగం అంటారు దాన్ని. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.